వెల్కమ్ టు ఇంటి రుచులు. ఈరోజు జొన్న రొట్టె చొల్లకాయ కర్రీని ట్రై చేద్దాం. ముందుగా జొన్న పిండిని వేడి నీళ్ళతో కలుపుకోవాలి. జొన్న పిండితో గుండ్రంగా రొట్టెని చేసుకోవడం ఒక ఆర్ట్ అండి. పల్చగా చేసుకుంటే జొన్న రొట్టెలు చాలా బాగుంటాయి. చూస్తున్నారుగా ఎంత గుండ్రంగా వస్తూ ఉందో. ఇలా గుండ్రంగా చేసుకోవాలి. చాలామందికి జొన్న రొట్టెను చేతిలోకి తీసుకొని పెన్నంపై వేసేటప్పుడు విరిగిపోతూ ఉంటాయి. నెమ్మదిగా కంగారు లేకుండా రొట్టెను పెన్నంపై వేసుకోవాలి. రొట్టెపై తడిగుడ్డతో తడుముకుంటే రొట్టెలు బాగా వస్తాయి. అప్పుడు ఆ రొట్టెని లొట్టలు వేసుకొని తింటారు. చూస్తున్నారుగా, ఈ రొట్టె అంచులన్నీ బాగా కాలాక రెండో వైపు చక్కగా కాల్చుకోవాలి. అంతేనండి, మన జొన్న రొట్టెలు రెడీ. రాయలసీమలో జొన్న రొట్టె చోళకాయ కర్రీ చాలా ఫేమస్ అండి. దీన్ని మొటిక్కాయ కూర అని కూడా అంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.